గోపికలు తమలో తాము కృష్ణ గుణగణములను కీర్తించడి విషయంతో మనం ఈ 6వ అధ్యాయాన్ని తెలుసుకుంటున్నాం. ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేయడం, రుక్మిణి కళ్యాణ కథాఘట్టం, రుక్మి పలికిన నిందాలాపములతో అతనికి తెలియకుండానే శ్రీకృష్ణ పరత్వం వెల్లడవడం అనేటువంటి విషయాలను మనం ఈనాడు 6వ అధ్యాయంలో ఆ కృష్ణ లీలలను గురించి ఇలా తెలుసుకుంటాం. గోపికలు తమలో తాము కృష్ణ గుణగణములను కీర్తించని ఘట్టంతో ఈ అధ్యాయం మొదలెడుతున్నాం. గోపికలు తమలో తాము శ్రీకృష్ణ గుణగానం చేస్తూ మైమరిచి ఒక తుమ్మెదను చూస్తారు. శ్రీకృష్ణుడు ఆ తుమ్మెదనే దూతగా పంపాడని అన్యాపదేశంగా ఉద్ధవునికి తెలియకుండా ఆ తుమ్మిదితో మాట్లాడుతారు. ఈ ఘట్టంలోని ప్రతి పద్యం ఉన్మాదావస్థలో ఉన్న గోపికల సర్వాతిశయమైన ప్రేమకు నిలువటద్దంగా పడుతుంది. వాలింజంపెను వేటకాని పగిదిన్ వంచించి దైత్యాజును లోలన్ బట్టి విరూపజేసను బలిన్ లోభంబుతో కట్టి త్రైలోక్యంబు మురింగి పుచ్చుకొనియన్ ధర్మజ్ఞుడే మాధవుండు ఏలా షట్పద ఎగ్గుమా వలన నీకి కింపగా నేటికిన్ అనేది భాగవతంలో దశమస్కందంలో 1459వ పద్యంలో చెప్పుకున్నాం. అలాగే మరొక ఘట్టం ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేయడం. ముచుకుందుడు అనేటువంటి వాడు మాంధాత కుమారుడు. అతడు ఒక కొండ గుహలో ఒక కల్పకాలం నిద్రపోయాడు. శ్రీకృష్ణుడు అంతకు ముందు కాలయవనునితో పోరాడాడు. నాడు వాడు ముచుకుందుడు నిద్రపోతున్న గుహలో ప్రవేశించగానే అతనికి నిద్రాభంగం అయింది. అతడు కోపంతో కళ్ళు తెరిచి చూడగానే కాలయముడు భస్మమయ్యాడు. శ్రీకృష్ణుని నారాయణగా గుర్తించాడు ముచుకుందుడు. అతడు చేసిన శ్రీకృష్ణ వేదాంత తత్వం వెల్లడైంది. అటు పిమ్మట వచ్చేదే రుక్మిణి కళ్యాణ కథా ఘట్టం. రుక్మిణి మహాలక్ష్మి యొక్క అంశతో అవతరించింది. రమా భగవంత్యం కభవన్ గుణమణిన్ బాలమణిన్ రుక్మిణిన్ అనే పదబంధం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. రుక్మిణి ఆమె అన్న రుక్మి తన స్నేహితుడైన శిశుపాలునికిచ్చి వివాహం చేయ నిశ్చయించాడు. కానీ ఆ రుక్మిణిని రహస్యంగా శ్రీకృష్ణుని ఒక బ్రాహ్మణుని ద్వారా తన అభిలాషను తెలిపి రాక్షస వివాహ పద్ధతిగా పెళ్లి చేసుకోమని సూచించడం ఇవన్నీ తెలిసిన విషయాలే. రుక్మిణి శ్రీకృష్ణునికి పంపిన సందేశంలో శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలే సొమ్ము గోమాయువు గోరు చందమున మత్యుడు చైద్యుడు నీ పదాజ్ఞైన ధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఆ అధమాదముండెరుగా అద్భుతమైన భవత్ప్రతాపము అనే పద్యంలో శ్రీకృష్ణ పరత్వాన్ని సూచించే శ్రీయుత అనే శబ్దం వాడింది. శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడే తాను మహాలక్ష్మి అంశతో పుట్టినట్లు చెప్పగా చెప్పింది రుక్మిణి. కోరదేమును రమాకాంతలలామంబు అని అనడం అభిప్రాయం. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు నేనీ శుభాకరమిక్షింప కన్నుల అఖిలార్తలాభంబు కలుగుచుండు ఏ నీ చరణ సేవలు ఏ పొద్రు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామే పొద్దు భక్తితో అడచిన బంధ సంతతుల వాయు అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచియున్నది నీ ఆనలేను అని చెప్తూ ఇంకా ఎన్నో మరొక విషయాలు చెప్తుందన్నమాట ఆవిడ. అనేటువంటి ఈ శబ్దాలు ఇంకా అంటుంటే మధ్యలో అటువంటి ఆ పరత్వంలో మనం తెలుసుకోవాల్సిన ఇతివృత్తాలు ఎన్నో. కరుణ చూడుము కంసారి కంసుని చంపినవాడా కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర అనే పద్యంలో భగవద్భక్తి ఎంత నిష్కల్మషమైనదో దాని వలన సంసార బాధలు ఎలా పటాపంచలు కాగలవో రుక్మిణి తెలియజేసింది. శ్రవణం కీర్తనం పాదసేవనం మొదలైన నవ మార్గాల్లో గొప్పదిగా చెప్పబడుతుంది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ నమితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును
నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ఈవిడ చింతిస్తున్నప్పుడు వారి అన్నైనటువంటి రుక్మిణి శ్రీకృష్ణుని ఒక పరత్వాన్ని తెలియక చెప్పాడు అన్నట్లుగానే అతన్ని నిందించిన మాటలతో ఈనాడు చివరి ఈ ఘట్టం ముగించుకున్నాం. మా సరి వాడవా మా పాప గొనిపోవా ఏ పాటి గలవాడి ఏది వంక ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యది నడవడి ఎవ్వ తిరుగు ఎటువైన తెరుగు నీ దరువు మానహీనుడవు నీవు మర్యాదలిరుగవు మాయ గైకొని కావ మలరరావు నిజ రూపమున శత్రు నివహంబు పైబోవు వసుదేశుడవుగాకి అవి లేదు కొమ్మ నిమ్మ కొమ్మ అంటే ఇక్కడ స్త్రీ కొమ్మ నిమ్మ నీవు గుణరహితుడవు విడువు విడువులేని విలయకాల శిఖాశిఖనమ సమాన స్థితి శిలీముఖముల గర్వమెల్లగొందు కళామంచు అని భాగవత దశమస్కందంలో 1764వ పద్యంలో చక్కగా వర్ణించాడు పోతన. ఇలా మా సరివాడవ అనడంలో రెండు అర్థాలు గోచరిస్తాయి. మాతో వియ్యం పొందడానికి నువ్వు అర్హత ఉందా అనేది పైకి తోచడి అర్థమైన మా చెల్లెలు సాక్షాత్తు మహాలక్ష్మి. మా అంటే లక్ష్మిని అర్థం. మా సరివాడవ అంటే లక్ష్మికి సమానమైన వాడు అనేటువంటి మరి ఒక క్లిష్టమైన అర్థం కూడా వస్తుంది. ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఎయ్యడి నడవడి అనే మాటల్లో వేదాంత విధులకు కూడా అంతుపట్టదు. ఆయన ఆది మధ్యాంత రహితుడు అనేటువంటి విషయం ఆ పరతత్వ స్వభావం సూచించబడుతుంది. ఇలా ఎన్నో విషయాలు మనం ఈనాడు చెప్పుకోగలిగాం. మరొక అధ్యాయంలో మరొక కొన్ని విషయాలు తెలుసుకుందాం. సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు ద్వాపరయుగ నాథుడు సంపూర్ణ అవతార పురుషుడు ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్యాశిస్సులు. మనం వరుసగా భాగవతములో ఆ కృష్ణ లీలలను 6 అధ్యాయాలుగా ఇంతవరకు చెప్పుకున్నాం. ఇకపై 6వ అధ్యాయంలో వచ్చే విశేషాంశాలను గూర్చి ఇలా తెలుసుకుంటాం. ముఖ్యంగా పోతన విరచితమైనటువంటి ఈ మహాభాగవతంలో దశమస్కందము ఉత్తర భాగంలో వచ్చే ఉపాఖ్యానాలు కూడా శ్రీకృష్ణుని పరత్వాన్ని ఆశ్రిత రక్షణ తత్పరతను సూచిస్తాయి. లోక కంటకుడైన నరకాసుడిని శ్రీకృష్ణుడు వధించడం, తన మనువుడైన అనిరుద్ధుని రక్షించడానికి బాణాసురునితో యుద్ధం చేయడం, బాణాసురునికి సహాయంగా వచ్చిన శివుడు కూడా శ్రీకృష్ణునితో యుద్ధానికి సిద్ధం కావడం, చివరకు శ్రీకృష్ణుని స్తుతించడం, అలాగే పౌండ్రక వాసుదేవుని సంహారం, శిశుపాల వధ, కుచేల ఉపాఖ్యానం, వృకాసుర వధ, భృగు మహర్షి ఉదంతం, మృతులైన విప్రకుమారులను శ్రీకృష్ణుడు బ్రతికించడం మొదలైన అనేక కథలు శ్రీకృష్ణ అవతార రహస్యాన్ని వెల్లడి చేస్తాయి. ఈ అవతార రహస్యం ధర్మ సంస్థాపనమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దృష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం మనందరికీ విదితమే. ఇలా ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఇతివృత్తాన్ని తెలుసుకునే ముందు నరకాసురుని సంహరించిన తరువాత ఈ ఘట్టంలో భూదేవి చేసిన స్తోత్రంతో ఈ యొక్క అధ్యాయం మనకు ప్రారంభం అవుతుంది. అలాగే ఈ అధ్యాయంలో మనకు తెలుసుకొనవలసిన విషయాలు భూదేవి ప్రార్థన, అలాగే నరకాసురుడు బంధించినటువంటి 16,000 గోపికలను శ్రీకృష్ణుడు వివాహమాడడం, అటుపైన
సత్యభామ కోరిక ప్రకారం దేవేంద్రుని దగ్గర నుండి ఆ పారిజాత అపహరణం కావించడం, అలాగే రుక్మిణి పరిణయ ఘట్టం అయిన తర్వాత కృష్ణుడు వైరాగ్యంగా చెప్పబడినటువంటి కొన్ని భాగాలను ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా నరకాసుర వధ అయిన తర్వాత భూదేవి ఇలా ప్రార్థిస్తుంది కృష్ణుణ్ణి. అంబుజనాభునకు అంబోజనేత్రునకు అంబోజ నిలయ సమన్వితునకు అంబోజ పదనునకు అనంత శక్తికి వాసుదేవునకు దేవదేవునకును భక్తులు గోరిన భంగి ఏ రూపైన పొందువానికి ఆది పురుషునకును అఖిల నిదానమై ఆపూర్ణ విజ్ఞానమైన వానికి పరమాత్మునకును దాత గన్నమేటి తండ్రికి అజునికి నీకు వందనంబు నేనొనత్తు నిఖిల భూతరూప నిరుపమ ఈశ పరాపరాత్మ మహిత అమిత చరిత అని భాగవతంలో దశమస్కందం ఉత్తర భాగంలో 202వ పద్యంలో ఇలా వర్ణించాడు పోతనన్నమాట. ఈ పద్యంలో వాడబడిన విశేషాలన్నీ కూడా పరత్వ సూచకాలే. ఆదిపురుషుడు, పరమాత్మ, దేవదేవుడు, అజుడు, నిఖిల భూతరూపుడు, నిర్తముడు, ఈశుడు, పరాత్పరుడు అనే ఒక్కొక్క విశేషము శృతి స్మృతి ప్రసిద్ధం. నరకుడు భూదేవి కుమారుడు, భూదేవి విష్ణుపత్ని అంటే శ్రీకృష్ణుని కుమారుడు. నరకుడు అయినా దుష్ట శిక్షణ చేయవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి శ్రీకృష్ణుడు నిర్దాక్షిణంగా తన కుమారునే చంపిన ఘట్టం ఇది. నరకుని తరువాత అతని కుమారుడు భగవద్దత్తుడు ప్రాణాలతో మిగిలాడు. శ్రీకృష్ణుడు అతనిని కూడా సంహరిస్తాడేమోనని భయంతో భూదేవి చేసిన ప్రార్థన కరుణ రసాన్ని చక్కగా పోషిస్తుంది. దయనిటు చూడుమా నరక దైత్యుని బిడ్డడు వీడు నీ దశన్ భయముననున్నవాడు కడు బాలుడు అనన్య శరణ్యుడు ఆర్తుడు ఆశ్రయరహితుడు తండ్రి క్రియ శౌర్యము నేరడు నీ పదాంబుజద్వయి పొడగాంచే భక్త పరతంత్ర సువీక్షణ దీనరక్షక అని అంటుందన్నమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నరకాసురుడు పాతాళలోకంలో బంధించిన 16,000 రాకుమార్తెలను విడిపించి వారి కోరికపై వారిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సత్యభామ కోరిక ప్రకారం పారిజాత వృక్షాన్ని నందనవనం నుండి పెళ్లగించి సత్యభామ కోరిక ప్రకారం పారిజాత వృక్షాన్ని నందనవనం నుండి పెళ్లగించిన తరువాత సత్యభామ తోటలో నాటాడు. అది కూడా అతి అమానుషమైన విచిత్ర చర్య. శ్రీకృష్ణుని ఈ లీలా విహారాలను గురించి కవి ఒక చక్కని పద్యం చెప్పాడు. ఏ దేవుడు జగములను ఉత్పాదించును మనుచును చరచును ప్రాభవము మర్యాద రక్షణమునకై ఆ దేవుడు అట్ల మెరసే ఆ దేవులందు. శ్రీకృష్ణుని భార్యలందరికంటే కూడా భర్తకు అత్యంత ప్రియమైనది రుక్మిణీదేవి. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం. ఆమె వివాహం అయిన తర్వాత కృష్ణుడు ఇలా అంటాడు. లోకుల నడవడిలోని వరముగాము పరులకు మా జాడ బయలుపడదు బలమదోపేతులు పగగొండ్రు మాతోడ రాజపీఠములకు రాముదెరచు శరణంబు మాకు నీ జలరాశి సతతంబు నిష్కలంచులమేము నిధులలేము అని అంటూ మరొక విషయం కూడా రుక్మిణి గురించి అంటాడు. సాల్వ జరాసంధ చైత్యాది రాజుల నిన్విచింప మలయుచుందు అదిగాక రుక్మిణి అన్నయు గర్వించి వీర్యమదాంధుడై వెలయుచున్న వారి గర్వంబులు వారింపగా గోరి చెలువ నిన్నొడిసి తెచ్చితిగాని కాంత తనుజార్త కాముకులముగాము కామమోహాదుల క్రందుకొనము వినుము ఉదాసీనులము క్రియావిరహితులము పూర్ణులము మేము నిత్యాత్మ బుద్ధితోడ వెలుగుచుందుము గృహదీప విధము మెరసి నవలతాన్వి
నవలతా తన్వి నవలతా తన్వి మాతోడ నవయవలదు అని ఈ రెండు పద్యాల్లో వేదాంత ప్రతిపాద్యమైన పరమాత్మ తత్వం సర్వజన సంవేద్యమైనట్లుగా వివరించబడింది. లోకుల నడవడిలోని వారము కాము, పరులకు మా జాడ బయలుపడడు అనేటువంటి విషయాలన్నీ కూడా వైరాగ్యంతో చెప్పే విషయాలు మనం అన్నీ చూస్తే శ్రీకృష్ణ పరత్వం మనకు అర్థమవుతుంది. ఇక రాబోయే ఘట్టంలో కృష్ణుని రుక్మిణీదేవి స్తోత్రం ఎలా చేసిందో మరొక ఘట్టంలో చూసుకుంటాం. దూరదర్శిని సప్తగిరి ప్రేక్షకులకు నమస్వాంజలు. మనం ఇంతవరకు 4 అధ్యాయాలలో భాగవతములో శ్రీకృష్ణ దివ్య లీలలు అనేటువంటి ఇతివృత్తంలో ఇకపైన 5వ అధ్యాయంలో మరికొన్ని విశేషాలు ఈనాడు తెలుసుకుంటాం. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి 4వ అధ్యాయంలో గోపిక వస్త్రాపహరణము, గోవర్ధన ఉద్ధరణము అనేటువంటి విషయాలను గూర్చి ఇంచుక సూక్ష్మంగా తెలుసుకున్నాం. ఇక ఈరోజు ఈ 5వ అధ్యాయంలో రాసక్రీడ, అరిష్టుడు అనే రాక్షసుడు వృషభాకారంలో రాగా అతన్ని సంహరించడం, కేశవ్యోమాసురుని సంహరించడం, అక్రూరుడు రామకృష్ణులను కంసుని ప్రోద్బలం వలన మధురకు తీసుకొని పోవడం, కువలయ పీడనము అనే ఏనుగును సంహరించడం, చానూర ముష్టికులు అనే మల్ల యుద్ధ వీరులను కంసుని శ్రీకృష్ణుడు వధించడం, భ్రమర గీతములు శ్రీకృష్ణుడు ఉద్ధవుని ద్వారా గోపస్త్రీల దగ్గరికి బృందావనానికి వస్తున్నట్టు సందేశం పంపడం అనేటువంటి ఇతివృత్తమైన విషయాలను ఇకపైన మనం తెలుసుకుంటామన్నమాట. ఇది ఒక అపూర్వమైన ఘట్టం. ఈ రాసక్రీడ సామాన్య మానవుల ఊహకు అందని శ్రీకృష్ణ లీలకు ఇదొక పరాకాష్ట. అంగానాం అంగానాం అంతరే మాధవో మాధవం మాధవంచ అంతరేణ అంగనా ఇత్తమాకల్పిత మండలే మధ్యగా సంజగౌ వేణునా దేవకీ నందన అనే శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకం రాసలీలలను మనోహరంగా వర్ణిస్తుంది. 2 గోపికల మధ్య ఒక శ్రీకృష్ణమూర్తి, 2 శ్రీకృష్ణమూర్తుల మధ్య ఒక గోపిక అనే క్రమంలో ఏర్పడిన వర్తులాకార మండలములో మధ్య కేంద్ర బిందువుగా వేణునాదన లోలుడైన గోపాలుడు నిలబడతాడు. ఇదే రాసలీల పరమార్థం. గోపికలు జీవులకు ప్రతీకలు. శ్రీకృష్ణుడు జగత్ సృష్టికర్త. ప్రతి గోపిక తనకంటూ ప్రత్యేకంగా ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడని భావించి మురిసిపోతుంటుంది. సరిగ్గా భగవద్భక్తులు కూడా అదే భావనలో ఉంటారు. జగన్నాటక సూత్రధారి కాబట్టి శ్రీకృష్ణుడు ఆ వర్తులాకార మండలం మధ్య గోచరిస్తాడు. జీవ పరమాత్మల పరస్పర సంబంధం, భగవంతుని శక్తి వైచిత్ర్యం, అనంతమూర్తి ధారణ సామర్థ్యం, ఇన్ని ఆవిర్భావాలకు వెనుక ఉన్న అనంతమైన ప్రేమ తత్వం ఈ రసలీలలో ముఖ్యంగా గుర్తింపదగిన రహస్యాలు. ఇట్లు భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆత్మారాముడై గోపసతులందరూ అందరకు నందరై నిజ ప్రతిబింబములతోడ క్రీడించుపాటు పోలిక రాసకీల తలిపిన అనేటువంటి గద్యం భాగవతంలో బమ్మెర పోతనామాత్యుడు 10వ స్కందంలో 1097వ గద్యంలో వర్ణించాడనమాట. ఇది చక్కని నిర్వచనం. ఇక్కడ ఆత్మారాముడు అనే పదములో శ్రీకృష్ణ పరత్వము తెల్లమవుతున్నది. శ్రీకృష్ణుడు మెచ్చినది గోపికల ఆత్మ సౌందర్యమే కానీ బాహ్య సౌందర్యము కాదు. వారి నిష్కల్మషమైన నిశ్చలమైన నిజమైన భక్తికి అమ్ముడు పోయాడు కృష్ణుడు. ఇలా ఈ రాసలీలల గురించి మనం చెప్పుకున్న తరుణములో శ్రీకృష్ణుడు పరస్త్రీలతో చేసిన ఈ లీల శాస్త్ర సమ్మతమా అనే ప్రశ్న
సాక్షాత్తు పరీక్షితునికే కలిగింది. పరాంగణ జనసంగమే ధర్మమంచు తలచజేసే అని అతడు భాగవతంలో 1101వ పద్యంలో అన్నట్లుగా పోతన వర్ణించాడు. దానికి సుఖ మహర్షి ఇచ్చిన బదులు సమస్త శాస్త్ర రహస్యాల సర్వస్వం ఇలా అంటాడు. సర్వభక్షకుడు అగ్ని సర్వంబు భక్షించి దోషిగాని పగిది దోషమైన చేసి దోషి పదము జందరు తేజస్సులగుట చంద్రవాసవాదులధిప ఈశ్వరుడు కానివాడు సర్వేశ్వర పరకాంత తలచి ఎట్లు బ్రతుకు గౌరీసుడు తక్క అన్యుడు విశ్వభయద విషము మృంగె వెలంగలదే గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగనలెవ్వరు సర్వమయుడు లీల సరిపెగాక. ఈ సమాధానంలో శంకలు లేవు, అనగా చెడ్డ శంకలు లేవు అని వారికి ముఖ విధానంగా చెప్పినటువంటి మాట. ఇకపోతే మరొక ఘట్టం, అరిష్టుడు అనే రాక్షసుడు వృషభాకారంలో రాగా వానిని సంహరించడం, కేసి వ్యోమాసురుని మట్టు పెట్టడం, ఇవన్నీ అలవోకగా శ్రీకృష్ణుడు సాధించిన అసుర విజయాలు. అక్రూరుడు రామకృష్ణులను కంసుని పంపున మధురకు తీసుకొని పోవడం తరువాత ముఖ్యమైన మరొక ఘట్టం. అక్రూరుడు కంసుని ఆదేశముతో వచ్చిన మహాభాగవతుడు శ్రీకృష్ణుని చూడబోతున్నాననే ఆనందంతో అతని మనస్సు ఉవ్విరులూరుతున్నది. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులు అర్కులకు ఈబడనో తోలు పామునందు ఆ ఎట్టి వివేకహీనునకు నాదమునింద్రులు యోగ దృష్టులన్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మం హరి చూడగలిగెడన్ ఈశ్వరుని బ్రహ్మమయం హరి చూడగలిగెడన్ అనే పద్యంలో శ్రీకృష్ణుని పరత్వాన్ని గుర్తించిన గొప్ప వ్యక్తిగా అక్రూరుడు మనకు సాక్షాత్కరిస్తాడు. అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణుని మధురకు తీసుకుని పోతాడనే వార్త గోకులంలో గొప్పగా ప్రాకింది. ఇక గోపికల గుండె రాయి పడింది. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడన్నో అనే విధంగా ఈ పద్యంలో వాళ్ళు పడిన బాధ మనకు అర్థమవుతుంది. మధురకు వెళ్ళే దారిలో అక్రూరుడు రథాన్ని ఆపి యమునలో దిగి స్నానం చేశాడు. నదిగట్టున రామకృష్ణులు రథంపైనే కూర్చున్నారు. కానీ స్నానం చేయడానికి నదిలో మునిగిన అక్రూరుడు ఆ నీటిలో రథస్థులైన రామకృష్ణులను చూశాడు. అది ఏమి ఆశ్చర్యం! ఈ పట్టున పోతన వ్రాసిన పద్యం ఇలా ఈ 5వ అధ్యాయంలో మనం చివరిగా చెప్పుకుంటాం. పోషిత బాంధవుడు యదు పుంగవుడు ఆ జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత భూషు సహితు భూమి బుద్వేషు కృపాభిలాషి ప్రతివీర చమో విజగీషు నిత్య సంతోషు నరోషు నిర్దిశ దోషు అనేక విశేషు శేషుని అని దశమస్కందములో 1228వ పద్యంలో చక్కగా చెప్పాడు. అనేది ఇది బలరాముని వర్ణనైతే ఆ భోగి భోగ పర్యంక మధ్యమున వలనొప్పు పచ్చని వటువవాని మేఘంబుపై నుండి